పాకిస్తాన్ పరువును బజార్కి ఈడ్చింది ఆఫ్ఘనిస్తాన్. తమ దేశంపై దాడికి ప్రయత్నిస్తే భారత్ చేతిలో 1971లో అవమానకరంగా ఓడిపోయిన సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని హెచ్చరించింది ఆఫ్ఘాన్. కాగా పాకిస్తాన్ భారత్లో అనవసరంగా 1971లో కయ్యానికి కాలు దువ్వి ఓడిపోయి భారత సైనికుల ముందు లొంగిపోయింది. లొంగిపోయిన ఫోటోను ట్విట్టర్ ద్వారా విడుదల చేసి పాక్ పరువును తీశారు తాలిబాన్ నాయకుడు అహ్మద్ యాసీర్. పాకిస్తాన్ పరువును బజారుకిడ్చారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ నాయకులు. తమపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వితే 1971లో భారత్ చేతిలో అవమానకరంగా ఓడిపోయిన సీన్ మళ్లీ రిపీట్ అవుతుందని హెచ్చరించింది. దీనికి సంబంధించిన ఒక ఫోటోను కూడా తాలిబాన్ నాయకుడు అహ్మద్ యాసీర్ ట్విట్టర్లో పోస్ట్ చేసి ఎద్దేవా చేశారు. ఇంతకీ తాలిబాన్ నాయకుడు ఇంతలా పాకిస్తాన్పై విరుచుకుపడ్డానికి ప్రధాన కారణం పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనాహల్లా ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న తెహ్రీకే తాలిబాన్ టెర్రరిస్టులని మిలిటరీ ఆపరేషన్ ద్వారా ఏరివేస్తామని హెచ్చరించారు. దీంతో తాలిబాన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే టీటీపీ మిలిటెంట్లు తరచూ ఆఫ్ఘాన్ పాక్ సరిహద్దులో ప్రవేశించి పాకిస్తాన్ భద్రతా దళాలను కిడ్నాప్ చేయడంతో పాటు నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. దీంతో రానా సనాహుల్లా ఆఫ్ఘాన్పై చిందులేస్తున్నారు. పాక్ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనాహుల్లాకు ఆఫ్ఘాన్ తాలిబాన్ నాయకుడు అహ్మద్ యాసీర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. తన ట్విట్టర్ పోస్ట్లో, ఎక్సలెంట్ సార్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, పాకిస్తాన్లో టర్కీ కాదు సార్, సిరియాలో కుర్దులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇక్కడ కుదరదు. ఇది ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ ధైర్యవంతులైన రాజుల సమాధులున్నాయి. తమపై మిలిటరీ ఆపరేషన్ గురించి కలలో కూడా ఆలోచించవద్దని సలహా ఇచ్చారు. లేదంటే ఇండియాతో అవమానకరంగా లొంగిపోయిన సీన్ మాతో కూడా రిపీట్ అవుతుందని యాసీర్ ట్వీట్ చేశారు. అహ్మద్ యాసీర్ తన ట్వీట్తో పాటు డిసెంబర్ 16, 1971లో పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ, చీఫ్ మార్షల్ లా అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ ముందు ఢాకాలో లొంగిపోతున్నట్లు సంతకం చేసిన ఫోటోలను విడుదల చేశారు. కాగా ఇటీవలే పాకిస్తాన్ ఇంటీరియర్ మినిస్టర్ రానా సనాహుల్లా మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకున్న టీటీపీ టెర్రరిస్టులను తాము చట్టం ప్రకారం ఏరివేయడానికి హక్కుందన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తమపై తరచూ దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు సనాహుల్లా. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి తరచు తమ దేశంపై దాడులు జరుగుతున్నాయి. ముందుగా తమ ఇస్లామిక్ సోదర దేశం ఆఫ్ఘనిస్తాన్ను అడిగి టీటీపీని ఏరివేయాలని కోరుతామని, లేదంటే వారిని తమకప్పగించాలని కోరుతామన్నారు. ఒకవేళ వారు అంగీకరించకపోతే తామే ఆఫ్ఘనిస్తాన్లో దూరి టీటీపీ మిలిటెంట్లను ఏరివేస్తామని రానా సనాహుల్లా హెచ్చరించారు. దీనికి కౌంటర్గా ఆఫ్ఘనిస్తాన్ అధికార ప్రతినిధి జైబుల్లా ముజాహిద్ స్పందిస్తూ తమ దేశంపై ఎవరు దాడి చేసినా గట్టి బుద్ధి చెబుతామన్నారు. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో మంచి సంబంధాలు నెరపాలనేదే తమ ఉద్దేశమన్నారు. అయితే తమ దేశంపై అధికారులు కామెంట్ చేసే ముందు నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఇతర దేశంపై దాడి చేసే హక్కు ఏ దేశానికి లేదన్నారు తాలిబాన్ అధికార ప్రతినిధి. పొరుగు దేశంపై దాడి చేయాలని ప్రపంచంలో ఎక్కడైనా చట్టం ఉందా అని ప్రశ్నించారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇస్లామిక్ ఎమిరేట్ ముందు సమస్య ఉంచి పరిష్కరించుకోవాలని జైబుల్లా ముజాహిద్ పాకిస్తాన్కు సూచించారు. ప్రస్తుతం తాలిబాన్లు ఇండియాతో పాక్ ఆర్మీ లొంగిపోయిన ఫోటోతో పాకిస్తాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇండియాతో ఓడిపోయి అవమానభారంతో ఉంటే పాత గాయాలను అనవసరంగా పాకిస్తాన్ తిరగదోడుతుందని మండిపడుతోంది పాక్. ఏం చేద్దాం, బ్యాడ్ టైం.